హాయ్ అండి, అందరూ బాగున్నారా? కూరల్లో రారాజైన వంకాయ కూర చేసుకుందాం. గ్రేవీగా ఉండే మసాలా కర్రీ చేసుకుందాం. దీనికి ఏమేం కావాలంటే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం నువ్వులు, లవంగాలు, ఫ్లవర్, వెల్లుల్లి, కొబ్బరి, అల్లం, దాల్చిన చెక్క, సోంపు. ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాం. ఈ వంకాయ సగం సగం తరికి, కాయపలంగా సగం సగం తరుక్కుని ఉల్లిపాయ ఇది వేయించుకున్నాక తర్వాత ఇది వేయించుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టుకుని వద్దాం. ప్రతి ఫంక్షన్లోనూ, పార్టీల్లోనూ, అన్నింట్లోనూ కూడా వంకాయ చాలా ఫేమస్. తప్పకుండా వంకాయ కూర వండుకుంటాం. ఇది మిక్సీ ఆడేసుకున్నాను. ఇప్పుడు మూకుడు కాలేసుకుంటున్నాను. నూనె కాగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుని వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ టమాటా వేయించుకుంటున్నాం. ఇది వేగిన తర్వాత ఈ మసాలా ఆడుకున్నాం కదా మిక్సీలో, ఈ మసాలా ముద్ద కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఉల్లిపాయ టమాటా వేయించుకుంటున్నాం కదా, బాగా వేగిన తర్వాత ఈ మసాలా ముద్ద కూడా వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మసాలా ముద్ద కూడా బాగా వేయించుకుని వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇది ముందు వేగాలి, వేయించుకుందాం. ఇదిగోండి, వేగిపోయింది. మసాలా అంతా చక్కగా బాగా వేగింది. మంచి సువాసన వస్తుంది, మసాలా వాసన వస్తుంది. చూడండి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మనం, అందుకని 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందాక సగమే పడింది కదా, ఇది 1 టీ స్పూన్ కారం వేసుకున్నాం. ఇది 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాం. కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. అన్నీ కలుపుకొని బాగా వేయించుకున్నాక మంచి కలర్ఫుల్గా బాగుంది. చక్కగా మంచి వాసన వస్తుంది. చూడండి, చక్కగా వంకాయలు ఇలాగా గుత్తిలా తరిగాం. చిన్న వంకాయలు దొరకలేదు. ఇలా పొడుగు కాయలే హాఫ్ చేసుకుని ఇలా గుత్తిలా చేసుకుని నీళ్ళల్లో వేసుకున్నాం, నల్లబడిపోకుండా. ఆ మసాలా ముద్ద చల్లారిన తర్వాత ఇందులో కూరేసుకున్నాం. ఇలాగా ఈ కాయలో ఇలా ఈ మసాలా అంతా కూరుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టాను. నూనె వేసి మాడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవడం. ఇదిగోండి, చూడండి, మధ్య మధ్యలో ఉడికిందో లేదో అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా నెమ్మదిగా కాయ విడిపోకుండా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూతలో కొంచెం నీళ్లు పోసుకుంటే తొందరగా మగ్గుతుంది కూర. ఉడుకుతుందండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. చాలా మటుకు ఉడుకుతుంది. అడుగు అంటకుండా మాడకుండా కలుపుకుంది. బాగా ఉడికిపోయింది చక్కగాను. ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఇంకా బాగా ఉడుకుతుంది. గ్రేవీతో ఫ్రైడ్ రైస్లో తినచ్చు, బిర్యానీలో తినచ్చు, అన్నంలో తినచ్చు. వాంగిపోతని అంటున్నాడు కదా, ఇప్పుడు అలా చూద్దామండి, ఉడికిందా లేదా చూద్దాం. గ్రేవీతో బాగుంటుంది. కొంచెం ఉడికితే అయిపోయినట్టే.
ఇలా మూత పెడితే తొందరగా ఉడుకుతుంది. ఉడికిపోయింది. కట్టేసుకుని ఇదిగా ఓ బాక్స్లో తీసుకున్నాం. ఉడికిపోయింది. ఇదిగోండి వంకాయ మసాలా కర్రీ రెడీ. గుమగుమలాడే వంకాయ మసాలా గ్రేవీతో వంకాయ మసాలా కర్రీ రెడీ. ఇలా పుదీనా రైస్తో చేసుకోవచ్చు, వైట్ రైస్తో చేసుకోవచ్చు, చక్కగా అన్నంలో తినచ్చు, అన్ని రకాలుగా తినచ్చు. చాలా ఇష్టపడతారు అందరూ కూడా. మీరు కూడా ట్రై చేయండి.